పేరేంటన్నావు? కార్తికేయ. ఎందుకు? ఇప్పుడే టెస్ట్ చేసి వస్తా. టెస్టా? ఓకే దెన్ సీ యు. హలో సార్, నేనండి స్టేషన్ ఎండి ఓ సిస్టర్. మర్చిపోయాను. అవును, నేను మీకు ఒక బొక్కే కూడా బాకీ ఉన్నాను కదా. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, అక్కడ కూర్చుని. ఓకే కమ్. ఓకే టెల్ మీ. యా, వన్ సెక్. చూడండి, అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. నేను ఏ విషయమైనా చాలా కూల్గా తీసుకుంటాను. కమాన్ చెప్పండి. ఐ లవ్ యూ. వాట్? లవ్ ఇట్ ఫస్ట్ సైట్. రాత్రంతా నిద్ర లేదు. ఐమ్ బాను, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్. మా కజిన్ ని కలుద్దామని ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూడగానే. సారీ అండి, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవరిని? ఉందిలేండి, ఒక ఆర్ట్ సినిమా హీరోయిన్. బ్లాంక్ గా చూడటం తప్ప మాట్లాడదు. మరి నేను చెప్పాను కదండి, నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగానూ కుదరదు. పక్కా? పక్కా. కనీసం సెకండ్ ఫ్యామిలీలో అయినా. వాట్? ఏం లేదు, నాకు 2 కోట్ల ఆస్తి ఉందని చెప్తున్నా. 2 కోట్ల? మ్మ్. అయితే ఒక పని చేయండి, వచ్చే జన్మలో ఇంతే అందంగా ఇంతే ఆస్తితో పుట్టండి. డెఫినెట్ గా మీకే కమిట్ అవుతా. అంటే ఈ జన్మలో? చెప్పాగా నేను ఆల్రెడీ కమిట్ అయ్యాని. ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగా కుదరదు. పక్కా? చెప్తే అర్థం కదా. ఎస్. ఏ పదు పదు పదు, వీడు చాలా మంచోడే. కమ్ హియర్. పదు పదు. ఏయ్, కజిన్స్. పదు పదు, కమ్ హియర్. ఆగా. ఏంటి పద్దు, నా మీద ఏమన్నా డౌట్ ఉంటే నన్నే డైరెక్ట్ గా అడగచ్చుగా. ఈ టెస్ట్లు ఇవన్నీ ఎందుకు? అమ్మా నందితా దాసు, నువ్వు నా ప్రేమ సంగతి తేల్చకుండా ఇలాగే నాంచేస్తే నాకు వయసు అయిపోతుంది. ఆ తర్వాత వేరే వాళ్ళకి ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. ఓకే ఓకే ఓకే, నో మోర్ జోక్స్. వెరీ సీరియస్ గా చెప్తున్నాను, బాగా విను. పద్దు ప్లీజ్ ప్లీజ్ లవ్ మీ ప్లీజ్. మేడం టెలిగ్రామ్. ఏమైంది? ఆల్రెడీ బయలుదేరి చాలా సేపు అయిందట. ఏమని చెప్పా? అబ్బా, టెలిగ్రామ్ విషయమే చెప్పానులే. ఏమైందని ఇప్పుడు నీకు ఇంత టెన్షన్? యాక్చువల్గా ఇక్కడంతా జరిగింది మన మంచికే. ఇంటికి వెళ్తావు, మీ నాన్న చూసిన సంబంధం చూస్తావు, నచ్చలేదంటావు. ఎందుకంటారు? అప్పుడు మన సంగతి చెప్తావు. వెరీ సింపుల్. ఇక నా సంగతి అంటావా? నెలకి 2 లక్షల సంపాదన, కాస్తో కూస్తో అందగాణ్ణి. ముఖ్యంగా నేనంటే నీకిష్టమని మీ వాళ్ళతో చెప్తావు. వాళ్ళు నో అంటానికి ఛాన్సే లేదు. ఏమంటావు? యా యా. చూడు పద్దు, మొదటిసారి నిన్ను చూసి ఇష్టపడినప్పుడు కనీసం నీ పేరు కూడా తెలీదు. ఇప్పటికి కూడా నీ గురించి పూర్తిగా తెలీదు. నీ టేస్ట్లేంటి, నీ హాబీలేంటి, నీ వాళ్ళతో నీకున్న రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ నాకు తెలీదు. ఇవన్నీ తెలియకుండా ఏంటిదంతా అంటే దానికి సమాధానం నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నువ్వు లేందే బతకలేనని మాత్రం తెలుసు. ఎందుకు అని అడిగితే దానికి సమాధానం తెలియదనే చెప్తాను. ప్రేమ అనేది ఆలోచించుకుని లెక్కలేసుకుని చేసేది కాదు. దీనికి లాజిక్స్ ఉండమని ఎవరు అన్నారు కదా, అదే నాకు జరిగిందేమో. వాట్ ఐ వాంట్ సేస్, బిలీవ్ మీ, మనం పెళ్లి చేసుకుంటున్నాం, దట్ ఈస్ కన్ఫర్మ్డ్. అది అందరి ఇష్టంతోనా ఇష్టం లేకుండా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. ఓకే గుడ్. అయినా రేపు నువ్వు నన్ను చేసుకోకపోతే నేనేమైపోతానని కంగారు పడ అవసరం లేదు. బానుతో అడ్జస్ట్ అయిపోతా. నేను రెడీ. థ్యాంక్ యూ. ఏ ఇప్పుడు కాదు, ఊరెళ్ళిన తర్వాత నేను బాగా గుర్తుకొచ్చినప్పుడు ఓపెన్ చేయి. ఏంటి గిఫ్ట్? గిఫ్టా? ఏ నాకు తెలియదా? అంటే మీ ఇద్దరికి గిఫ్ట్లు కొన్నాను. ఊటీలో ఘాట్ రోడ్లు కదా, ఆ ఘాట్ రోడ్ లో టర్నింగ్ తిరిగేటప్పుడు కరెక్ట్ గా 2 దొంగలు వచ్చి నీ గిఫ్ట్ ఎత్తుపోయారు. ఏం కథలు చెప్తారు సార్, నాకు ముందే తెలుసు నువ్వు యూస్ అండ్ త్రో టైప్ అని. బాను అది కాదు బాను. ఏ
ట్రైన్ కదులుతుంది, పదండి పదండి పదండి, కమాన్. ఏ భాను, అది కాదండి ఆ అబ్బాయి నోర్మై సమర్థిస్తున్నావు అనుకుని దాని జీవితం పాడు చేయకండి. అది కాదన్నయ్య, పద్దు ఉద్దేశం కూడా బాబాయ్, ఏమిటో. దీన్ని అంత ప్రేమగా పెంచింది అడ్డమైన వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు. నాన్నగారు, ఇక వీళ్ళతో మాట్లాడనవసరం. రేపే లగ్నాలు, వచ్చే గురువారం పెళ్లి, అంతే. నాన్నగారు మీరు విన్నావు కదా, నా నిర్ణయం కూడా అదే. పద్దు, కార్తిక్ చాలా మంచివాడు. తను నిన్ను ఇష్టపడటం నిజంగా నీ అదృష్టం. ఏ అమ్మాయి అయినా కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు కోరుకుంటుందో అవన్నీ తనలో ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా నువ్వెందుకింత ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మహా అయితే ఓ 2-3 years బాధపడతారు. అదే నీకిష్టం లేని పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కార్తిక్ వచ్చి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసేంత టైం లేదన్న సంగతి గుర్తుంచుకో. కానిరా, రేపు పొద్దునే లగ్నాలు, ఏంటో నత్తలాడక. ఈ రోజు నుంచి పద్దుకి మనకి ఎలాంటి సంబంధము లేదు. దాన్ని మీరు మర్చిపోవాలి. ఎవరూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోవటానికి వీల్లేదు. ఎవరైనా పెట్టుకున్నారో పద్దు, మన యానివర్సరీకి ఏం ప్లాన్ చేసావు? ఏంటి, ఇంటికి ఫోన్ చేసావా? మన పెళ్ళై 2 ఏళ్ళవుతోంది. ఇంతవరకు మా నాన్న మాత్రం కరగలేదు. నా కోసం ఒక్కసారి మా ఇంటికి వెళ్దాం కార్తీక్. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానని మా నాన్నకి తెలియాలి. లక్కీని ఎలాగైనా మా వాళ్ళకి దగ్గర చేయాలి. ఓకే, తప్పకుండా వెళ్దాం. లక్కీ, తాతయ్య దగ్గరికి వెళ్దామా? నేను ఆఫీస్కి వస్తాను, మన ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్దాం. ఓకే ఓకే ఓకే. బాగా ఇంటర్నల్ బ్లీడ్ అయిందంట. బ్రతకడం కష్టం అంటున్నారు. వద్దు.